ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం మిత్రులారా. ఈరోజు మన ప్రత్యేక జ్యోతిష్య కార్యక్రమానికి మా కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనం మీకు చెప్పబోయేది కేవలం ఒక భవిష్యవాణి అయితే కాదు. ఇది విశ్వం యొక్క ఉన్నత స్థానాల నుండి మీ జీవితం వైపు వస్తున్న ఒక దైవిక సంకేతమని చెప్పవచ్చు. మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది. మీరు దానిని కావాలనుకున్నా సరే వదిలిపెట్టి వెళ్ళలేరు. ఎందుకంటే ఈ అద్భుతం ఏ మనిషి చేసినదైతే కాదు, స్వయంగా దేవతల ద్వారా చేయబడినది. అవును స్నేహితులారా, మీరు వింటున్నది నిజమే. 3 దివ్య శక్తులు, దైవ శక్తులు ఇప్పటికే మీ ఇంటి వైపు ప్రయాణం ప్రారంభించాయి. అవి మీ జీవితంలో మార్పులు తీసుకురావడానికి వస్తున్నారు. ఇప్పుడు మీ అదృష్టం తిరగబడే సమయం వచ్చేసింది. ఇకపై ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు, తీరని కోరికలు, మీకే తెలియకుండా దాచుకున్న కలలు కూడా నెరవేరబోతున్నాయి. మీరు ఎదురు చూస్తున్న సమయం ముగిసింది. రాబోయే రోజులలో మీకు అదృష్టం, డబ్బు, ప్రేమ మరియు విజయం యొక్క తలుపులను ఒకేసారి తెరుస్తుంది. స్నేహితులారా, ఈ శుభవార్తను తేలికగా తీసుకోవద్దు. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన క్షణాలు జీవితంలో పదే పదే అయితే రావు. ఈ అవకాశం వారి కోసమే వస్తుంది. వారి అదృష్టం మారడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. కాబట్టి ముందుగా మనం చేతులు జోడించి నిజమైన భక్తితో శివ భగవానుణ్ణి, శ్రీహరి విష్ణువుని, బ్రహ్మదేవుని మరియు లక్ష్మీదేవిని ప్రార్థిద్దాం. ఈ జ్యోతిష్య కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా శ్రద్ధగా చూసిన ప్రతి భక్తుడి యొక్క కోరికలు ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి కామెంట్ సెక్షన్ లో హరహర మహాదేవ్ మరియు జై మహాలక్ష్మి, జై శ్రీహరి విష్ణు మరియు జై బ్రహ్మదేవ అని రాసిన వారి కోరికలు రాబోయే రోజులలో నెరవేరాలని ప్రార్థిస్తున్నాము. అవును స్నేహితులారా, మీ జీవితంలో జరగబోయేది కేవలం యాదృచ్ఛికం కాదు. అది మీ అదృష్టం మళ్లీ రాయబడడం. ఈ నెల ప్రారంభం మామూలుగా అనిపించినప్పటికీ ఇప్పుడు అది మీ మొత్తం కుటుంబాన్ని ఆశ్చర్యపరిచే శుభవార్తలను తీసుకువస్తుంది. మీ జీవితంలో సంవత్సరాల తరబడి ఆగిపోయిన విషయాలు ఇప్పుడు వాటంతటా అవే వేగం పుంజుకుంటాయి. మీరు పదే పదే తలుపులు తట్టిన చోట ఆ తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి. కాబట్టి మిత్రులారా, ఇక ఆలస్యం చేయకుండా మనం ప్రారంభిద్దాం. స్నేహితులారా, దేవతల అనుగ్రహంతో ఈ ఆగస్టు నెల ఒక అద్భుతమైన ప్రారంభాన్ని తీసుకువస్తుంది. ఈ నెల ప్రారంభంలోనే మీ జీవితంలో డబ్బుల వర్షం కురవడం ఖాయం. దేవతలు స్వయంగా మీ అదృష్టం యొక్క మూసి ఉన్న తలుపులను తెరవబోతున్నారు. ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా చూడండి. ఎందుకంటే ఏ శుభవార్త మీకోసం ఎదురు చూస్తున్నాయో, ఏ విషయాల పట్ల మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలో మరియు ఏ తప్పులు పొరపాటును కూడా చేయకూడదో అనే ప్రతి విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఆ భగవంతుడు మీ జీవితంలో ఇంత సంపదను ఎందుకు పంపబోతున్నారో కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే మిత్రులారా, ఆగస్టు ప్రారంభంలోనే మీ ఇంటిలో సంపద వర్షం కురుస్తుంది. కాబట్టి ఈ రోజు చెప్పే విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. నలుగురు దైవ స్వరూపులైన నారీ శక్తులు మీ ఇంటికి రాబోతున్నాయి. ఇప్పుడు మీ జీవితం మలుపు తిరగబోతుంది. సమయం ఎక్కువగా అయితే లేదు కాబట్టి సిద్ధంగా ఉండండి. రేపు ఉదయం మీ ఇంటిలోకి నలుగురు దివ్య స్త్రీలు ప్రవేశిస్తారు మరియు ఒక గొప్ప అద్భుతం జరగడం అయితే ఖాయమని చెప్పవచ్చు. ఈ రోజు సమాచారం మీకు చాలా ప్రత్యేకమైనది మరియు ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి దానిని తేలికగా తీసుకోవద్దు. మీకు చెప్పబడిన ప్రతి విషయం మీ అదృష్టంలో రాయబడినది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ జీవితంలో ఉన్న వాస్తవం. గ్రహాల స్థానాలు సూచించినట్లే మీ జీవితంలో ఆ ప్రత్యేక సంఘటనలు జరుగుతాయి. చాలా మంది సరిగ్గానే చెప్తుంటారు. మీరు ఎల్లప్పుడూ ఇతరుల మాటల్లోనే చిక్కుకుంటే జీవితం కేవలం గందరగోళంగానే మారుతుంది. కానీ మీరు మీ అంతరాత్మ మాట వినడం ప్రారంభించిన రోజు నుంచే అదృష్టం మీ అనుకూలకంగా మారుతుంది. మీ చుట్టూ ఉన్న వారు మీ అభివృద్ధి చెందాలని ఎప్పుడు కోరుకోరు. వీరు వారికంటే ముందుకెళ్లకూడదని, ఎప్పుడు మీ ఆత్మవిశ్వాసం తగ్గాలని కోరుకుంటూ ఉంటారు. కానీ 4 ప్రత్యేక స్త్రీలు సాధారణ మహిళలు కాదు, దైవ శక్తుల రూపంలో మీ జీవితంలో మార్పు తీసుకురావడానికి వస్తున్నారని మీరు మర్చిపోకూడదు. ఈ దైవ శక్తులు మీ వద్దకు వస్తున్నాయి ఎందుకంటే దేవతలు మీ భవిష్యత్తుకు కొత్త దిశని ఇవ్వడానికి ఒక శక్తివంతమైన యోగాన్ని సృష్టించారు.
ఇప్పుడు మీ అదృష్టం మారుతుంది మరియు సంపద మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ప్రపంచం ఏమనుకున్నా అయితే మీ ఈ మార్పును అడ్డుకోవడానికి కుట్రలు పన్నేవారు కూడా ఉన్నారు. వారు మీ పురోగతిని ఏదో ఒక విధంగా ఆపాలని కోరుకుంటున్నారు కూడా. మీరు వారి కంటే ముందుకెళ్తే వారి ప్రాధాన్యత పోతుందని, వారు ఎల్లప్పుడూ మీరు వారి వెనకాలే ఉండాలని కోరుకుంటున్నారు. తద్వారా వారి ప్రతిష్ట నిలిచి ఉంటుంది కాబట్టి. కానీ వారికి ఎవరు చెప్తారు? ఏదైనా లక్ష్యాన్ని చేరుకోవడానికి కఠోర శ్రమ, సానుకూల ఆలోచన మరియు దేవుని పట్ల అంకితభావం అవసరం. మీలో ప్రభువు పట్ల భక్తి లేకపోతే మీరు ఆశించే ఫలితం మీకు లభించదు కదా. మనం పీల్చే గాలి కూడా ఆ దేవుడి కృప వల్లే నడుస్తుంది. అలాంటి దేవుడిని మర్చిపోవడం లేదా అగౌరవపరచడం చాలా పెద్ద తప్పు. మీకు ధనం లభిస్తే ఎప్పుడు అహంకార పడకండి. ఎందుకంటే మీ వద్దకు వచ్చే ప్రతి రూపాయి మీ కర్మలు, అదృష్టం మరియు దేవుని దయ వల్ల లభించే ఫలితాలు కాబట్టి అది సాధారణ విషయం కాదు. మీ మంచి ఉద్దేశం, కర్మ మరియు ఆశీర్వాదాల ప్రతిఫలం. ఇందులో గర్వం దేనికి? ఎప్పుడు గుర్తుంచుకోండి, మీరు జీవితంలో ఎంత వేగంగా ముందుకు వెళ్తున్నారో అది మీ కష్టపడి పని చేయడంలో, మీ ఆలోచన మరియు మీ తెలివితేటలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క ఆలోచనలే అతనికి గొప్ప ఆయుధం అని గుర్తుంచుకోండి. ఎంత గొప్పగా ఆలోచిస్తే అంత ఎత్తుకైతే ఎదుగుతారు. ఇది నా మాటలు కాదు, స్వయంగా శ్రీకృష్ణుడు చెప్పినది. చాలా మంది కేవలం ఆలోచిస్తారు మాత్రమే, కానీ దానిపై చర్య తీసుకోరు. కానీ నేను మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. మీ మనసులో ఉన్న ఆలోచనపై మీరు అందులో విజయం సాధించినా లేదా సాధించలేకపోయినా వెంటనే పని ప్రారంభించండి. మన దేశంలోని ఒక గొప్ప వ్యక్తి, మనమందరం ఆ గొప్ప వ్యక్తిలాగే ఉండాలని కోరుకుంటాం. ఆయన ఎప్పుడు ఉన్నతంగా ఆలోచిస్తారు మరియు నిర్ణయం తీసుకున్న తరువాత దానిని సరైనదిగా నిరూపిస్తారు. ఆయన ఒకసారి అన్నారు, మనం ఎల్లప్పుడూ సరైన నిర్ణయాలు తీసుకోము, కానీ మనం తీసుకున్న నిర్ణయాలను సరైనవిగా మారుస్తాము. ఇలాంటి వారి నుండి ప్రేరణ తీసుకోవాలి. వారి పోరాటాలు మరియు విజయాల కథలు మనకు ముందుకు వెళ్లే ధైర్యాన్ని అయితే ఇస్తాయి. ప్రపంచం ఎల్లప్పుడూ ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నించే వారిపై నవ్వుకుంటుంది, కానీ చరిత్రను సృష్టించేది ఎవరంటే ఎప్పుడో ఒకప్పుడు ప్రజలు ఎవరినైతే నవ్వుతారో వారే. ఈ సమయంలో ప్రజలు మిమ్మల్ని చూసి జోక్ చేస్తే దానికి సమాధానం పశ్చాత్తాపంతో కాదు, విజయంతో ఇవ్వండి. వారి నవ్వును మీ బలంగా మార్చుకోండి, మీ కోపాన్ని శక్తిగా మార్చుకోండి, మీ పనిలో పెట్టండి. అప్పుడు వచ్చే ఫలితం ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. మీ శత్రువులు కూడా ఒంటరిగా కూర్చొని ఏడుస్తారు. మేము ఈ మాట పూర్తి విశ్వాసంతో చెప్పగలం. ఈ వీడియో చాలా విలువైనది మరియు ముఖ్యమైనది కూడా. దయచేసి దీనిని తేలికగా తీసుకోవద్దు. ఒక సంఘటన జరగబోతుంది, అది మీ జీవిత దిశను మార్చబోతుంది. ఇంత పెద్ద సంతోషం మీ జీవితంలో తలుపు తట్టబోతుంది. మీరు ఆనందంతో ఉప్పొంగిపోతారు. ఇది కల్పన అయితే కాదు, ఇది నిజం. మీరు నిజంగా మీ అదృష్టాన్ని మార్చుకోవాలనుకుంటే ముందుగా మీ వైఖరిని మార్చుకోండి. ప్రజలు మిమ్మల్ని ఉపయోగించుకొని వదిలేసే అంత సరళంగా ఉండకండి. కొంత ఆత్మవిశ్వాసం మరియు ఆత్మ గౌరవం అవసరం. లేకపోతే ప్రపంచం మిమ్మల్ని కాగితంలా ముడిచి విసిరేస్తుంది లేదా ఒక పళ్ళెంలా ఉపయోగించి పక్కన పడేస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని మీరు విలువైనదిగా మార్చుకునే సమయం వచ్చింది కాబట్టి ప్రజలు మిమ్మల్ని సీరియస్ గా తీసుకునేంతగా, మీ ఉనికిని గుర్తించేంతగా మరియు మీ ముందు మాట్లాడేటప్పుడు ఆలోచించేంతగా మీరు ఏదో ఒకటి అవ్వండి. మిత్రులారా, ఇది సాధారణ యాదృచ్ఛికం కాదు. ఆ దేవతల అనుగ్రహంతో ఆగస్టు నెల ప్రారంభం చాలా ప్రభావవంతంగా మరియు అదృష్టంగా ఉండబోతుంది. మీరు ఉప్పొంగిపోయేంత ఆనందం లభిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో జరగబోయేది అద్భుతం. మిమ్మల్ని డబ్బు మరియు సంపదతో నింపేస్తుంది. మీ అసంపూర్ణ కలలన్నీ నెరవేరతాయి. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఇది మీ బాధ్యత. అప్పుడే మీరు కోట్లు సంపాదించిన లేదా మీ అదృష్టాన్ని మెరిపించగలరు. మిత్రులారా, ఏ వ్యక్తులపై లక్ష్మీదేవి యొక్క ప్రత్యేక అనుగ్రహం ఉంటుందో వారికి జీవితంలో ఎల్లప్పుడూ ఆర్థిక సంక్షోభం ఎదురు కాదు. జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని శుభ సంకేతాలు చెప్పబడ్డాయి. అవి లక్ష్మీదేవి రాక సమయం దగ్గరగా ఉందని సూచిస్తాయి. లక్ష్మీదేవి రాక ముందు కనిపించే ఆ సంకేతాల గురించి తెలుసుకుందాం.
ఒక వ్యక్తికి మంచి రోజులు ప్రారంభం కాబోతున్నప్పుడు అతనికి ప్రత్యేక రకాల కళలు వస్తాయి. ఉదాహరణకు దేవుడి దర్శనం, నిధులు కనిపించడం, పచ్చదనం మరియు అందమైన తోటలు కనిపించడం వంటివి. ఈ కళలన్నీ మీ జీవితంలో రాబోయే సంపదకు సూచనలు. అంతేకాకుండా మీ ఇంట్లో ఉన్న మొక్కలకు కొత్త పచ్చదనం వస్తే, ముఖ్యంగా తులసి మొక్క మరింత పచ్చగా కనిపిస్తే, అరటి చెట్టు లేదా మనీ ప్లాంట్ బాగా పెరిగితే ఇవి కూడా సంపదకు స్పష్టమైన సంకేతాలని చెప్పవచ్చు. దేవత యొక్క దయ ఇంటిలోకి ప్రవేశించబోయేటప్పుడు వాతావరణంలో ముందే సానుకూలత వస్తుంది. ప్రతి ఆలోచన నెమ్మదిగా సాకారమవుతుంది. ఇంటిలో ప్రశాంతత మరియు ఆనందం ప్రవహిస్తాయి. మరికొన్ని సంకేతాల గురించి మాట్లాడితే, మీకు ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలు వరుసగా కనిపిస్తే లేదా ఉదయం పూట శంఖారావం వినిపిస్తే లక్ష్మీదేవి సంతోషంగా ఉందని మరియు త్వరలో మీ ఇంటికి రాబోతుందని తెలుసుకోండి. ఇది సాధారణ సమాచారం అయితే కాదు. దయచేసి దీనిని జోక్ అని తీసుకోకండి, లేకపోతే మీరు ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోతారు. ఈ వీడియోలో చెప్పిన ప్రతి విషయాన్ని మీరు సీరియస్ గా తీసుకుంటే మీ జీవితంలో చిరునవ్వులు మరియు ఆనందం అయితే తిరిగి వస్తాయి. మిత్రులారా, ఈ సమయంలో దుఃఖం కేవలం మీకే వచ్చిందని మీకు అనిపిస్తే అది నిజం కాదని తెలుసుకోండి. చాలా మంది కష్టాలను ఎదుర్కొంటున్నారు, కానీ తేడా ఏమిటంటే మీరు ఇంకా మీ మార్గాన్ని మార్చుకోవడానికి ఏ విధమైన ప్రయత్నం చేయలేదు. ఉదాహరణకు, మీ జీవితంలో డబ్బు కొరత ఉంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది? నిజం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మొదట తప్పు ఏమిటంటే మీరు ఎక్కువగా ఆలోచిస్తారు కానీ అమలు చేయరు. వచ్చిన డబ్బు నిలబడదు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఆదాయ వనరులు కూడా బలహీనపడ్డాయి. కుటుంబ అవసరాలు, పిల్లల విద్య, పెద్దల ఆరోగ్యం, ఇంటి ఖర్చు ఇవన్నీ మిమ్మల్ని ముందుకు వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్నాయి. కానీ మీరు నిజంగా జీవితంలో అభివృద్ధి సాధించాలనుకుంటే ముందుగా మీ శరీరాన్ని మరియు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీ పనికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి. మీరు మీ పనిపై దృష్టి పెట్టినప్పుడే ఇతరులకు కూడా ఉపయోగపడతారు. గుర్తుంచుకోండి, శరీరం మరియు మనసు ప్రశాంతంగా లేకపోతే విజయం కూడా దూరంగానే ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ మీ చుట్టూ ఉన్న కొంతమంది ప్రజలు మీకంటే చాలా పేదవారు. వారు కూడా తమను తాము చాలా ఉన్నతమైన వారిగా చూపించడానికి ప్రయత్నిస్తారు. కానీ మీ శాంతి, మీ ప్రశాంతత స్వభావమే మీ నిజమైన బలం. మీ డబ్బు, మీ బలం లేదా మీ తెలివిపై ఎప్పుడు అహంకారం చూపించకండి. కేవలం దేవుడిపై నమ్మకం ఉంచండి మరియు మీ కర్మపై దృష్టి పెట్టండి. మీరు ఈ రోజు పడుతున్న బాధ శాశ్వతమైనది కాదని తెలుసుకోండి. ఇది కొంతకాలం మాత్రమే జరిగే పరీక్షని గుర్తించండి. మీరు మిమ్మల్ని మీరు ప్రేమించడం ప్రారంభించిన రోజు నుంచే మీ జీవితం మారడం మొదలవుతుంది. మీరు ఆరోగ్యంగా మరియు సానుకూలకంగా ఉంటేనే ప్రపంచం కూడా మీతో చేరాలని కోరుకుంటుంది. కాబట్టి మనం చెప్పే ప్రతి విషయాన్ని చాలా శ్రద్ధగా మరియు సీరియస్ గా వినండి. మీ మనసును బలపరుచుకోండి. మీకు జ్ఞానం, వివేకం మరియు ధైర్యం కావాలంటే హనుమాన్ భగవంతుణ్ణి పేరును స్మరించడం ప్రారంభించండి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ దైవ శక్తులు మీ ఇంటికి రావడానికి ఎందుకు సిద్ధమవుతున్నాయి? మీ ఆగిపోయిన అదృష్టాన్ని మళ్ళీ వేగవంతం చేయాలని ఎందుకు కోరుకుంటున్నాయి? ఈ విషయాలన్నీ నేను మీకు వివరంగా చెప్తాను. ఎందుకంటే ఈ నలుగురు దివ్య స్త్రీలు మీ ఇంటి గడప మీద నిలబడి ఉన్నారు. సమయం చాలా తక్కువ ఉంది కాదు. దేవుడు దయ వల్ల మీ జీవితంలోకి దివ్య శక్తులు ప్రవేశం ఖాయం. మీ ఇంట్లో ప్రస్తుతం ఎవరైనా అనారోగ్యంతో ఉంటే, వారు పెద్దలైనా లేదా పిల్లలైనా, వారి పరిస్థితి మారుతుంది. ఎందుకంటే ఈ దేవతలు కేవలం ఆశీర్వాదం మాత్రమే కాదు, అద్భుతాలను కూడా తీసుకువస్తారు. మిత్రులారా, మీరు కూడా డబ్బు సంపాదించగలరు. ఒక విజయవంతమైన వ్యాపారవేత్త కాగలరు. మీ కలలను నెరవేర్చుకోగలరు. మీరు మీ ఆలోచన మరియు ప్రయత్నాల దిశను మాత్రమే మార్చుకోవాలి. ఇతరుల గురించి చెడుగా ఆలోచించేవారు చివరికి పశ్చాత్తాపంతోనే జీవిస్తారు. కాబట్టి ఎల్లప్పుడూ మీరు ఎలా ముందుకు వెళ్లాలో ఆలోచించండి. ఏ మార్గాలను అనుసరించి మీరు మీ జీవితాన్ని విజయవంతం చేయగలరో ఆలోచించండి. మీరు దీని గురించి ఆలోచించినప్పుడు మీ ముందు వాటంతట అవే మార్గాలు తెరుచుకుంటాయి. దయచేసి నా మాటలను మీ మనసులో పెట్టుకోండి. ఈ మాటలే మిమ్మల్ని కష్టాల నుండి బయటకు తీసుకొచ్చి విజయం వైపు నడిపిస్తాయి.
జరుగుతాయి. మనం మీతో పంచుకునే విషయాలు కేవలం కల్పన కాదు. దేవుడు మీరు ఇప్పుడు ధనవంతులు కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే మీరు చాలా సరళమైన మరియు నిజమైన వ్యక్తి. మీలాంటి ఆత్మ ఈ భూమిపై దొరకడం చాలా అరుదు. మీకు కూడా కొన్నిసార్లు కోపం వస్తుంది అని మేము నమ్ముతున్నాము. కానీ ఆ క్షణంలోని మీలో దయ ఉప్పొంగుతుంది. ఇది మీలో దయ ఎంత లోతుగా ఉందో నిరూపిస్తుంది. ఈ కారణంగానే మీ ఇంట్లో నలుగురు స్త్రీలు దేవి రూపంలో ప్రవేశించబోతున్నారు మరియు ఇదంతా ఆగస్టు నెల ప్రారంభంలోనే జరుగుతుంది. దీని అర్థం మీరు నిజంగా అదృష్టవంతులు. దేవుని దృష్టి మీపై పడింది కాబట్టి మీ అదృష్టం యొక్క కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది. మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు శ్రద్ధగా చూసినట్లయితే ముందుకు చెప్పబోయేది మీకు ఇంకా చాలా అవసరం మరియు ప్రత్యేకమైనది. కాబట్టి వేచి ఉండండి, ఎందుకంటే ముందుకు మీకు చాలా ప్రత్యేకమైన మరియు ఉపయోగకరమైన రాశిఫలం సమాచారం లభించబోతుంది. కానీ దానికంటే ముందు మీరు నిజంగా మహాదేవుని దేవతల ఆశీర్వాదం పొందాలనుకుంటే దయచేసి ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో భక్తితో హరహర మహాదేవ్ అని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా రాయండి. దీని ద్వారా మీ ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయి మరియు దేవతల దయ కూడా కురుస్తుంది. ఈ రోజు మీ రాశికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కుటుంబ విషయాలలో మీరు ఏర్పాటు చేసుకున్న నియమాలలో ఇంట్లో క్రమశిక్షణ మరియు శాంతిని కొనసాగించడంలో సహాయపడతాయి. గత కాలం నుండి కొనసాగుతున్న ఏదైనా సమస్య ఇప్పుడు ముగియవచ్చు మరియు దాని నుండి ఉపశమనం లభిస్తుంది. అవును, ఏదైనా చిన్న పొరపాటు లేదా అజాగ్రత్త మిమ్మల్ని మీ లక్ష్యం నుండి దూరం చేయగలదని గుర్తుంచుకోండి. మీరు ఏదైనా నిర్ణయం గురించి గందరగోళంలో ఉంటే అనుభవజ్ఞుల సలహా తప్పకుండా తీసుకోండి. సంభాషణలో మర్యాదగా ఉండండి. తప్పుడు పదాల వాడకం ఇతరులను బాధ పెట్టవచ్చు. మీ ఉద్దేశం అలా లేకపోయినా కూడా కార్యాలయంలో మీరు లేకపోయినా సహోద్యోగుల మద్దతు ఉంటుంది. దీనివల్ల పని వేగంగా కొనసాగుతుంది. ప్రస్తుతానికి ఉద్యోగులపై పని భారం కొంచెం ఎక్కువగా ఉండవచ్చు, కానీ సమయాన్ని ఓపికతో మరియు సంయమనంతో నిర్వహించడం చాలా ముఖ్యం. ఇంట్లో కుటుంబ సభ్యులతో సమయం గడపడం, షాపింగ్ మరియు వినోదం ఈ రోజును ప్రత్యేకంగా చేస్తాయి. ప్రేమ సంబంధాలలో కలుసుకునే అవకాశం లభించవచ్చు. అవును, కుటుంబంలో ఏదైనా విషయంపై గందరగోళం ఏర్పడవచ్చు. ఇంట్లో పెద్దవాళ్లు కొన్నిసార్లు ఊహించని విధంగా స్పందించవచ్చు. దాని వల్ల పరిస్థితి కొంచెం అసౌకర్యంగా మారవచ్చు. పిల్లలకు సంబంధించిన ఏదైనా ఆందోళన లేదా నిర్ణయాలు మిమ్మల్ని మానసికంగా గందరగోళంలో పడేయవచ్చు. మీరు ఏదైనా వ్యాపార ప్రణాళిక లేదా ప్రాజెక్టులో చిక్కుకుంటే గందరగోళ పరిస్థితి ఏర్పడవచ్చు. సహోద్యోగులు ఉద్దేశాలు లేదా సమాచారంపై నిఘా ఉంచండి. ఈ రోజు సాధారణంగా సంతృప్తికరంగా ఉంటుంది. ఏదైనా మంచి వార్తతో మనసు సంతోషపడుతుంది. మీరు మీ సామర్థ్యం మరియు నైపుణ్యం ఆధారంగా సమాజంలో మరియు వ్యాపారంలో ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకోవచ్చు. మీరు ఇంటి కోసం ఏదైనా ఖరీదైన వస్తువును కొనుగోలు చేయవచ్చు. ఈ రోజు ఆ దృక్కోణం నుండి కూడా అనుకూలకంగా ఉంటుంది. అవును, ఏదైనా వివాదాన్ని పెంచడానికి బదులుగా శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. మీ వస్తువులను సరిగ్గా చూసుకోండి. దొంగతనం లేదా నష్టం సంభవించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైతే చట్టపరమైన విషయాలను కూడా చాలా మంచిది, ఎందుకంటే పరిస్థితి మరింత క్లిష్టంగా మారవచ్చు. వ్యాపార రంగంలో బృందంతో కలిసి పనిచేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయం తీసుకోవడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఆఫీస్ ప్రయాణాల ప్రణాళిక కూడా ఏర్పడవచ్చు. వైవాహిక జీవితంలో మాధుర్యం కొనసాగుతుంది. అతిథుల రాక కూడా ఆనందమయంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలలో బంధాలు మరింత లోతుగా మారవచ్చు. కొన్నిసార్లు రోజు యొక్క గమనం అకస్మాత్తుగా మారవచ్చు. దానివల్ల మీకు ఊహించని సంఘటనలు జరగవచ్చు. పాత కుటుంబ వివాదాలు ఇప్పుడు ముగియడం కనిపిస్తుంది. దీనివల్ల సంబంధాలలో మళ్లీ మాధుర్యం తిరిగి వస్తుంది. అదృష్టం కూడా మీకు తోడుగానే ఉంటుంది. ఏదైనా పెండింగ్ లో ఉన్న పని అకస్మాత్తుగా ముందుకు సాగవచ్చు. మీ ప్రేమ జీవితంలో అకస్మాత్తుగా వచ్చే మార్పులు సానుకూలకంగా ఉంటాయి, కానీ మీ ఆత్మవిశ్వాసం మరియు సామర్థ్యం వాటిని పరిష్కరిస్తాయి. ఎప్పుడైనా బయటకు వెళ్లడానికి ప్రణాళికలు ఏర్పడవచ్చు, కానీ కొన్నిసార్లు విషయాలు మీ నియంత్రణలో లేవని మీకు అనిపించవచ్చు. అయితే ఇది కేవలం భ్రమ. ఓపికగా ఉండండి మరియు మీ ఆలోచనలను సమతుల్యంగా ఉంచుకోండి. రోజు మొత్తం బిజీగా ఉండడం వల్ల వ్యక్తిగత అవసరాలపై దృష్టి పెట్టడం కొంచెం కష్టంగా ఉండవచ్చు, కానీ మీరు చివరి అన్నిటినీ నిర్వహించుకుంటారు. మరియు మిత్రులారా, వ్యాపారం మరియు ఉద్యోగానికి సంబంధించిన అన్ని గందరగోళాలు ఇప్పుడు నెమ్మదిగా పరిష్కరించబడతాయి.
పరిష్కారమవుతాయి మరియు మీ మనసులు ప్రశాంతంగా ఉండి మిగతా ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టగలరు. ప్రభుత్వ సేవకు సంబంధించిన వారికి తమ లక్ష్యం వైపు ముందుకు సాగడానికి సీనియర్ అధికారుల మద్దతు లభిస్తాయి మరియు కార్యాలయ సమస్యలు కూడా నెమ్మదిగా పరిష్కారమవుతాయి. ఇంటి వాతావరణంలో సానుకూల శక్తి మరియు ఉత్సాహం ప్రవహిస్తాయి. పాత విభేదాలకు పరిష్కారం లభించవచ్చు. దీనివల్ల కుటుంబ సంబంధాలు మరింత మధురంగా మారతాయి. సంబంధాలలో స్పష్టత మరియు ఆప్యాయత పెరుగుతాయి. ప్రేమ సంబంధాలలో స్థిరత్వం వచ్చే సంకేతాలైతే ఉన్నాయి. అవివాహితులకు ఒక ప్రత్యేక వ్యక్తితో అనుసంధానం అయ్యే అవకాశం లభించవచ్చు. వైవాహిక జీవితంలో కూడా పరస్పర అవగాహన మరియు సహకారంతో సంబంధాలు మరింత బలపడతాయి. ఏదైనా సంబంధాలలో అపార్థం ఉంటే అది కూడా తొలగిపోవచ్చు. మనసు విప్పి మాట్లాడడం వల్ల సంబంధాలలో బలం వస్తుంది. రోజు ప్రారంభం చాలా బాగా ఉంటుంది మరియు బిజీగా ఉన్నప్పటికీ మీరు మీకు నచ్చిన పనుల కోసం సమయం కేటాయించడంలో విజయం సాధిస్తారు. భవిష్యత్తు గురించి కొన్ని ప్రణాళికలు కూడా ఏర్పడవచ్చు. రోజు సానుకూలత మిమ్మల్ని రోజంతా శక్తివంతంగా ఉంచుతుంది. కాబట్టి మిత్రులారా, మీరు మీ జాగ్రత్తలు తీసుకోండి, ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉండండి. మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మరియు కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.